సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు ఆపేశారు. బాపట్లలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత అనే విషయం తెలుసుకున్న బాలయ్య హుటాహుటిన కారులో బయలుదేరారు. అయితే బాపట్ల దగ్గర పోలీసులు బాలయ్యను అడ్డుకున్నారు. ఎలాగైనా సంఘటన స్థలానికి వెళ్లాలని బాలయ్య పోలీసులతో చెప్పినా కూడా అక్కడికి వెళ్తే అనవసరమైన గొడవలు జరుగుతాయని అక్కడికి వెళ్లకుండా పోలీసులు బాలయ్యను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా పోలీసులు ఆయన్ని సంఘటన స్థలానికి వెళ్లనివ్వలేదు. ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి. బాపట్ల జిల్లాలోని బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగలగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైకాపా అహంకారానికి నిదర్శనమని అన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే బాపట్లకు బయలుదేరారు. కారులో బాపట్లకు బయలుదేరిన బాలయ్యను పోలీసులు అడ్డగించారు. అక్కడికి వెళితే అనవసరమైన గొడవలు తలెత్తుతాయని ప్రభుత్వం నుంచి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పోలీసులు చేరుకుని బాలయ్యను ఆపే ప్రయత్నం చేశారు. అయినా కూడా బాలయ్య పోలీసుల మాట వినకుండా ఎలాగైనా సంఘటన స్థలానికి చేరుకోవాలని ప్రయత్నించారు. చివరికి ఏదోలా బాలయ్యను నచ్చజెప్పిన పోలీసులు ఆయన్ని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారాయి. మరోసారి ఏపీలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి పాల్పడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.